హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మన కాలేజ్ గైడ్. నేను మీ మహేష్. మన కాలేజ్ గైడ్ మరియు ఎవర్స్ మీడియా యూట్యూబ్ ఛానల్స్లో మీరు ఒక మంచి కాలేజ్, మంచి యూనివర్సిటీని చూస్ చేసుకోవడానికి కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా అందించడం జరుగుతుంది. అండ్ ఎక్కువ మంది స్టూడెంట్స్ అడిగారు అన్ని కాలేజ్ ఫీజుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని. అందుకోసం మనం ఈ సిరీస్ స్టార్ట్ చేసామన్నమాట. ప్రతి కాలేజ్, యూనివర్సిటీ యొక్క ఫీజు అనేవి ఎగ్జాక్ట్ కాలేజ్ నుంచి సేకరించి మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకేనా? డొనేషన్స్ ఉంటే డొనేషన్స్ ఉంటాయని చెప్తాం, లేకపోతే నిర్మోహమాటంగా డొనేషన్స్ లేవని చెప్తాం. ఓకేనా? వివరాల్లోకి వెళ్ళగా భారత్ యూనివర్సిటీ తమిళనాడు. ఇక్కడ ఫీజు విషయానికి వస్తే ఈ ఫీజులు ఆంధ్ర అండ్ తెలంగాణ విద్యార్థుల కోసం మాత్రమే. మీకు ముందుగా PCM పర్సంటేజ్ 90% అబవ్ ఉన్నట్లయితే CSE ఫీజు 1,25,000. 70 to 89.9% ఉండి ఉన్నట్లయితే 1,50,000. 60 to 69.9% ఉండి ఉన్నట్లయితే 1,75,000. 50 to 59.9% ఉండి ఉన్నట్లయితే 2 lakhs per year ఫీజు. ఇక బిలో 50% ఉండి ఉన్నట్లయితే 2,25,000 పర్ ఇయర్. బిలో 50% వాళ్ళు అంత బడ్జెట్ పెట్టే కాలేజ్ అయితే ఇది కాదు. ఓకేనా? చెప్పాలి కదా, ఏదన్నా ఓపెన్ చెప్పేసుకోవచ్చు. ఇక రిమైనింగ్ కోర్సెస్ అంటే CSE స్పెషలైజేషన్స్ అయిన ANML, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్, IoT, బ్లాక్ చైన్, ANML మరియు అండ్ డేటా సైన్స్ వంటి కోర్సెస్కి 90% అబవ్ ఉండి ఉన్నట్లయితే 1,50,000. 70 to 89.99% అబవ్ ఉండి ఉన్నట్లయితే 1,75,000. 60 to 69.9% ఉండి ఉన్నట్లయితే 2 lakhs. 50 to 59.9% ఉండి ఉన్నట్లయితే 2,25,000. 50% బిలో ఉండి ఉన్నట్లయితే 2,50,000. అండ్ ఇది PCM పర్సంటేజ్ మాత్రమే. కొంతమంది ఇంటర్మీడియట్ పర్సంటేజ్ చూసుకొని మీకు ఫీజులు చెప్తూ ఉంటారు, క్రాస్ చెక్ చేసుకోండి. PCM మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ యొక్క పర్సంటేజ్ ఆధారంగా కొంతమందికి మెయిన్ పర్సంటేజ్ తక్కువ ఉండి ఉండొచ్చు. ఇంటర్మీడియట్ PCM పర్సంటేజ్ మీద ఎక్కువ స్కాలర్షిప్ వచ్చే అవకాశం ఉంది. అక్కడ చిన్న మైనస్లు అనమాట. అక్కడే మీ ఫీజులు వేరీ అయ్యే అవకాశం ఉంటుంది. అక్కడే మీకు రాంగ్గా చెప్పే అవకాశం కూడా ఉంటుంది. ఇక రిమైనింగ్ కోర్సు విషయానికి వస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ బయోటెక్నాలజీ విత్ స్పెషలైజేషన్ ఇన్ అగ్రికల్చరల్ బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ విత్ స్పెషలైజేషన్ ఇన్ జెనెటిక్ ఎనర్జీ. ఓకేనా? వీటి యొక్క ఫీజులు 1 lakh. ఇక 1,25,000 ఉన్న ఫీజులు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, వాటితో పాటు BR మరియు B డిజైన్ కోర్సెస్కి 1,25,000. ఇక 75,000 ఉన్న ఫీజులు మెకానికల్ ఇంజనీరింగ్, మెకాట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ మరియు ఆటోమొబైల్ ఇంజనీరింగ్. వీటి యొక్క ఫీజులు 75,000. అండ్ అడ్మిషన్ ఫీజు 10,000 నాన్ రిఫండబుల్. ఇక హాస్టల్ ఫీజు విషయానికి వస్తే రూమ్ రెంట్ నాన్ AC రూమ్ అయితే 47,500, AC రూమ్ అయితే 1 lakh మరియు నాన్ AC విత్ అటాచ్డ్ రెస్ట్ రూమ్ అయితే 75,000, AC రూమ్ విత్ అటాచ్డ్ రెస్ట్ రూమ్ అయితే 1,50,000. అండ్ మెస్ ఫీజు ఎవరికైనా సేమ్ 55,000 పర్ ఇయర్. సింపుల్గా చెప్పాలి అంటే కంప్లీట్ హాస్టల్ ఫీ నాన్ AC వితౌట్ అటాచ్డ్ రూమ్ 1,02,500. ఇక AC వితౌట్ అటాచ్డ్ 1,55,000, నాన్ AC రూమ్ విత్ అటాచ్డ్ రెస్ట్ రూమ్ 1,30,000, AC రూమ్ విత్ అటాచ్డ్ రెస్ట్ రూమ్ 2,05,000. సో ఇవి భారత్ యూనివర్సిటీ తమిళనాడు యొక్క ఫీ డీటెయిల్స్ ఇంక్లూడింగ్ హాస్టల్ గురించి. మీకోసం ఈ వీడియో చేశాను. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి, నాకు ఒక బూస్టింగ్ అవుతుందన్నమాట. రిమైనింగ్ కాలేజ్, రిమైనింగ్ యూనివర్సిటీస్ గురించి కూడా మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి, చెక్ చేసుకోవచ్చు. లేదా మీకు వాటి గురించి ఏదైనా అప్డేట్స్ కావాలి, ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నట్లయితే 8985959265 అనే నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మా టీం మీకు అన్ని ఫీ డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూస్ రైట్ కాలేజ్, రైట్ కోర్స్ ఫర్ యువర్ బ్రైట్ ఫ్యూచర్.